ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనసున్న మహారాజు పున్నమి చంద్రుడు వెన్నెల కురిపించినట్టు అందరి మీద ప్రేమ కురిపిస్తాడు. నా మీద తప్ప అందరిలో చెల్లెల్ని బ్రహ్మాండంగా చూసుకుంటాడు. అందులో మాత్రం లోటు లేదు. నా విషయంలో మాత్రమే సూర్యుడయి మండిపోతాడు. నులివెచ్చదనం కోసం సూర్య నమస్కారం కావాలి కదమ్మా. ఆ వెచ్చదనమే నేను కోరుకునేది. కానీ ఎక్కడా? గోరింటాకు పెట్టడానికి చేయి పట్టుకొనివాడు ఇక 4 గోడల మధ్య ఏం పట్టుకుంటాడు? శివ, చెల్లెళ్ళ ముందలా మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను? బాబు, తమరి చెల్లెళ్ళేమి కర్ర పుల్లలకి చింతపండు పెట్టుకుని చప్పరించే చిన్న పిల్లలేం కాదు. నిన్ను నన్ను సంతలో అమ్మేసే దేశముదుర్లు. కుముదవల్లి, అమృతవల్లి ఏమో గాని పెద్ద చెల్లి శ్రీవల్లి అలా కాదు. అవును బాబు, సహనంగల భూదేవి, అమాయకత్వం మంచితనం కలబోసిన ఆడపిల్ల త్వరలోనే అత్తారింటికి వెళ్తుంది. అమ్మా, ఈ మాటన్నా బావుంది. లేదంటే మా అక్కకి ఎన్ని సంబంధాలు చూసాం. ఎన్నో సంబంధాలొచ్చాయి, కానీ అన్నీ చెడిపోయాయి. ఏ అమృత, అన్ని చెప్పేవే. పాపం ఆ అమ్మకన్నీ చెప్పి బాధపడేలా చేయడం అవసరమా? అమ్మా, మీకు ఇంకో విషయం చెప్పాలి. నాకు ఇంకో ఆడపడుచుంది. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయింది. అమ్మలా చూసుకునే అత్తుండొచ్చు, కాని ఆదరించే మావ ఉండకపోవచ్చు. నిజమేనమ్మా. నాగవల్లి మెళ్ళో తాలి కట్టిన దేవరాజు, మా మావయ్య వరదరాజు వాళ్ళెవ్వరూ ఆదరించకపోయినా తన గుండె ధైర్యంతో సంసారాన్ని లాక్కునొస్తుంది. మరి మా బావ చిట్టి చెల్లెలు సంగతేంటి? ఐఎమ్ సారీ, మీ బిడ్డ చనిపోయింది. వదినా, నీ బిడ్డ చనిపోలేదు వదినా, బ్రతికే ఉంది. ఇది నీ బిడ్డే. తీసుకో వదినా, తీసుకో. దురదృష్టం వెంటాడిందనుకునే లోపు అదృష్టం ఈ అన్నయ్య రూపంలో దొరికింది. ఎవ్వరూ లేకపోయినా అందరూ ఉన్న చోటికే చేరింది. చేరిన చోట అన్నింటినీ మర్చిపోయి ఆనందంగా పెరిగి పెద్దదయ్యింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.